గత ప్రభుత్వం హయాంలో కాకినాడ స్మార్ట్ సిటీ అభివృద్ధి కుంటుపడిందని ప్రజలు తిరిగి వనమాడి వెంకటేశ్వరరావు కొండబాబుని ఎమ్మెల్యేగా అఖండ మెజార్టీతో గెలిపించినందున వేగవంతంగా అభివృద్ధి పనులు జరుగుతాయని నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు మండపాక సుబ్బు అన్నారు. సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు జన్మదిన వేడుకలు నారా లోకేష్ యువజన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అధ్యక్షులు మండపాక సుబ్బు, వైస్ ప్రెసిడెంట్ చెరుకూరి సాయిరాం వర్మ, రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి పులి పద్మకుమారి, కాకినాడ బీజేపీ నాయకుడు వనమిశెట్టి సుబ్బారావు రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో పలు దేవాలయాల్లో పూజలు చేయించి నగర ఫౌండేషన్ అధ్యక్షులు బత్తుల ప్రసాద్ ఏర్పరిచిన కేక్ను కట్ చేసి పేదలకు, అభిమానులకు మిఠాయిలు పంపిణీ చేశారు. అనంతరం ఫౌండేషన్ వైస్ ప్రెసిడెంట్ చెరుకూరి సాయిరాం వర్మ, ఫౌండేషన్ రాష్ట్ర అధికార ప్రతినిధి ఉప్పు మురళీకృష్ణ, నెల్లూరు జిల్లా ఫౌండేషన్ అధ్యక్షులు పల్లపోతు వెంకళరావు, ఉంగుటూరు ఫౌండేషన్ అధ్యక్షులు పిల్లి లక్ష్మణస్వామి ఏర్పరిచిన భోజనాలు అన్నా ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజ్ 758వ రోజు పేదలకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ ప్రెసిడెంట్ రమణ, ముమ్మడివరం ఫౌండేషన్ అధ్యక్షులు అంగాని శేషగిరి వర్మ, కాకినాడ నగర అధ్యక్షులు బత్తుల ప్రసాద్, మండపాక వీరవెంకట సత్యనారాయణ, టౌన్ ప్రచార కార్యదర్శి నీలం సుబ్బరామయ్య, మండపాక నాగబాబు, అడప జగదీష్, ఫిరోజ్, పోలిశెట్టి శ్రీను, ఫౌండేషన్ సభ్యులు, టీడీపీ కార్యకర్తలు, కొండబాబు అభిమానులు పాల్గొన్నారు. శుభాకాంక్షలు. ఈ రోజున నాకు సుబ్బన్న గారు, సాయిరాం వర్మ గారు చిన్న బాధ్యత చెప్పారు. మా ఇంటి దగ్గర ఒక నిరుపేద ఒక అతను ఉన్నాడు. పాపం కొడుకు ఎక్కడో జాబ్ చేసుకుంటూ దూరంగా ఉంటున్నాడు. కంటి ఆపరేషన్ చేయించుకోవాలి. ఈ లోపల సుబ్బన్న గారు నాకు ఏదైనా చేయమంటే నాకు ఆయన తీసుకుని వెళ్ళి ఈరోజు మార్నింగే కిరణ్ కంటి హాస్పిటల్లో చూపించాము. లోపల సర్జరీ ఈవేళ సాయంత్రం గురుండి చేయిస్తూ ఈ సేవ చేసుకునే సహాయం, ఈ అవకాశం కల్పించిన మన సుబ్బు గారికి, మన సాయిరాం వర్మ గారికి గారి ఆధ్వర్యంలో, అలాగే ఆయన మిత్రులు అందరూ ఆధ్వర్యంలో జరుగుతున్న సందర్భంగా ఇది చాలా ఘనంగా జరుగుతున్నది. ఎందుకంటే చాలా మెజార్టీతో నెగ్గారు. ఆయన స్మార్ట్ సిటీని ఇంకా బాగా అభివృద్ధి చేసి, ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేసి, సుబ్బు గారు ఎన్ని రోజులన్నా సరే పార్టీ ఉన్నా లేకున్నా అలా కష్టపడి ఆయన సొంత డబ్బులతో అలా కార్యక్రమం చేసుకుంటా తన మిత్రుల సారంతో అన్నీ చేసుకుని వస్తున్నారు. ఆయన కూడా సహకారం అందించాలని కొండబాబు గారిని మరీ వేరుకొనుచున్నాను. జై చంద్రబాబు, జై లోకేష్. కొండబాబు గారికి మీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఆయన నెగ్గినందుకు మాకు అందరికీ సంతోషంగా ఉంది. మరి పార్టీ తరఫున మరి ప్రజలకి బాగా సహాయం చేయాలని మేము ఎంతో కోరుకుంటున్నాం. మరి ఫౌండేషన్ అనేక మందికి మరి సహాయం చేస్తున్నారు. మరి సుబ్బు గారు మరి ఎంతో కష్టపడి పైకి వచ్చి మరి ప్రజలకు అనేక మందికి సహాయం చేస్తున్నారు. ఆయన్ని కూడా జ్ఞాపకం చేసుకోమని మేమందరం ఈ ఫౌండేషన్లో సభ్యులుగా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తున్నాం. మన సిటీ కాకినాడ ఎమ్మెల్యే గారికి జన్మదిన శుభాకాంక్షలు చెప్పుకుంటున్నాం. మన సుబ్బన్నయ్య ఈ నారా ఫౌండేషన్కి కొండబాబు గారి బర్త్డే చేయడానికి చాలా హంగామాగా చేశారు. చాలా ప్రజలు కూడా అన్నదాన సదుపాయం కూడా కల్పించారు. అందరినీ కొండబాబు గారు ఎప్పుడు గుర్తుంచుకోవాల్సిందే కోరుతున్నాను. ఫౌండేషన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు నగర అధ్యక్షుడు బత్తుల ప్రసాద్, బీజేపీ నాయకులు మన వనిమిశెట్టి సుబ్బారావు గారు, ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మా రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి పులి పద్మకుమారి గారి ఆధ్వర్యంలో మరి ఈ కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ఆటో రమణ గారికి, మండపాక వీరవెంకట సత్యనారాయణ గారికి, మన ముమ్మడివరం నియోజకవర్గ ఫౌండేషన్ అధ్యక్షులు, మరి ముమ్మడివరంలో ఫౌండేషన్ ఎంతకో ముందుకు తీసుకెళ్తున్న సోదరుడు అంగాని శేషగిరి వర్మ గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ, మరి ఈరోజు అన్నా ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజీ ఏర్పరిచి 758 రోజులు వాననక మరి దేశ చరిత్రలో ఇది ఒకటి స్థాయిలో మరి స్థాపించాం మా ఫౌండేషన్ సభ్యులందరూ. మరి ఈరోజు అన్నా ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజీలో వనమాడి కొండబాబు గారి జన్మదిన వేడుకలు జరుపుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది.